ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. శనేశ్వరుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. మార్చి నెల 29వ తారీఖు శనివారం నుంచి కూడా శనేశ్వరుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది, జాగ్రత్తగా ఉండాలి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు, శనేశ్వరుడికి అభిషేకము, నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం చేయాలి. వృషభ రాశి వారికి లాభస్థానం అంటే 11వ స్థానంలో శని మంచి రాజయోగాన్ని ఇస్తాడు, మంచి యోగాన్ని ఇస్తాడు అనమాట. మిథున రాశి వారికి దశమ స్థానంలో మంచి యోగాన్ని ఇస్తాడు. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో, మొన్నటి వరకు కర్కాటక రాశి వారి అష్టమ శనిలో బాధపడుతుండేవారు, ఇప్పుడు భాగ్యస్థానంలో మంచి యోగాన్ని ఇస్తాడనమాట. సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది. వారు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు కేజీంబో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ రైడింగ్స్లో కానీ ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనేశ్వరుడు మంచి యోగకారకుడు ఉన్నాడు. తులారాశి వారికి కూడా 6వ స్థానంలో మంచి యోగాన్ని ఇస్తాడనమాట. ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఈ చెప్పిన రాశి వారికి యోగాన్ని ఇస్తాడనమాట. వృశ్చిక రాశి వారికి కూడా 5వ స్థానంలో శనేశ్వరుడు మంచి యోగాన్ని ఇస్తాడనమాట. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. వారికి జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కానీ, వెహికల్ రైడింగ్స్లో కానీ, ఆరోగ్య వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి వారి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు కేజీంబో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే మకర రాశి వారికి 3వ స్థానం, వారికి ఏలినాటి శని అయిపోయిందన్నమాట. 7.5 సంవత్సరాల నుంచి ఉన్న ఏలినాటి శని మకర రాశి వారికి అయిపోయింది. సో మంచి రాజయోగాన్ని ఇస్తాడనమాట 3వ స్థానంలో శనేశ్వరుడు. కుంభ మీన రాశి వారికి ఏలినాటి శని బలంగా ఉంది, కావున వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ 2025 సంవత్సరం చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుంభ మీనరాశి వారు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం, నల్ల నువ్వులు బ్రాహ్మణులకి దానం ఇవ్వడము, దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోవడము, ఇటువంటి రెమెడీస్ చేయాలి. ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, కుంభ మీన మేషరాశుల వారికి ఏలినాటి శని దోషం ఉన్నందువలన ఈ రాశి వాళ్ళు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు కేజీంబో బ్రాహ్మణులకు దానం ఇస్తే ఉపశమనంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదేదో చెప్పి భయపెడుతున్నారు, అవన్నీ బిలీవ్ చేయకండి. ప్రశాంతంగా ఉండండి. మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని పూజ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.